తెలుగువారి గుండె చప్పుడు, పల్లె పలకరింపు మన సంక్రాంతి. గంగిరెద్దుల విన్యాసాలు, గొబ్బెమ్మల అందాలు, భోగిమంటల వెలుగులు ఇవన్నీ ఒకప్పుడు పల్లెటూళ్లకే పరిమితం. కానీ నేడు ఆధునిక విద్యను నేర్పే విద్యా సంస్థలు సైతం సంప్రదాయాల వారధులుగా మారుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఇందుకు వేదికైంది. ఇంజనీరింగ్ చదువుల ఒత్తిడిని పక్కన పెట్టి విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి కాలేజీలో అడుగుపెట్టారు. వైభవంగా జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటపాటలతో సందడిగా గడిపారు. తెల్లవారుజామునే కాలేజీ ప్రాంగణంలో భోగిమంటలు ఎగిసిపడ్డాయి. కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులందరూ కలిసి పాత చెడును వదిలేస్తూ కొత్త ఆలోచనలకు ఆహ్వానం పలుకుతూ భోగి సంబరాల్లో పాల్గొన్నారు. నా పేరు కార్తికేయ. నేను వాసవి కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్నాను. థర్డ్ ఇయర్లో ఏమల బ్రాంచ్ చదువుతున్నాను అనమాట. సో మా కాలేజీలో వాళ్ళు చాలా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. సో చాలా అంగరంగంగా వైభవంగా జరుగుతుంది. ఎలాగంటే ఫస్ట్ భోగిమంటతో స్టార్ట్ అయ్యి, సో తర్వాత గాలిపటాలు, తర్వాత గంగిరెద్దులు, నెక్స్ట్ డ్యాన్సులతో చాలా ఉత్సాహంగా ఎనర్జెటిక్గా చాలా బాగుందన్నమాట. సో మా ఈ కాలేజీలో చదువుతున్న చాలా అదృష్టవంతులు కూడాను. అండ్ మా ఊరు వచ్చి పాలకొల్లు. సో మా పాలకొల్లో అయితే కోడి పండులతో ఎక్కువ ఫేమస్ అన్నమాట. అండ్ పంచారామాల్లో ఒకటి కూడా మాది. సో ఖచ్చితంగా ఎవరైనా పాలకొల్లు సైడ్ వచ్చిస్తున్న వాళ్ళు ఖచ్చితంగా శ్రీరామాలు కలుసుకొని దర్శించండి స్వాములు అనేది. దీని స్పెషల్ మాకు ఈ గోదావరి జిల్లాలో అనేది అన్నింటిలోనే పెద్ద పండగ, అందరినీ కలుసుకునే పండగ అన్నమాట. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు మంచి సందడి ఇచ్చే పండగ అన్నమాట. సో అందరికీ హ్యాపీ ఇచ్చే పండగ అంటే ఫుల్గా అందరూ కూడా చాలా సంతోషంగా ఆడుకుంటూ, అందరూ పాటలు పాడుతూ, ఏదైనా టిప్స్ చేస్తూ అని ఈ సందర్భం చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు, సిటీస్ నుంచి, అంటే హైదరాబాద్, బెంగళూరు, కొన్ని వాళ్ళు అయితే దేశాల నుంచి దాచి నుంచి కూడా వస్తూ ఉంటారు అన్నమాట ఈ పండుగ కోసం. సో ఇదంటే 3 రోజుల పండుగ. ఇది భోగి, పెద్ద పండుగ కనుమ అన్నమాట. భోగి రోజు ఏంటంటే చిన్నపిల్లలకి మ్యాక్సిమం భోగి మంటలు, అంటే ఆ రోజు చెడిపోవాలని చెప్పి సో భోగి మంటల్లో బొగ్గిలు పోస్తూ ఉంటారు అన్నమాట. రెండో రోజు పెద్ద పండుగ. ఆ రోజు అందరూ గుళ్ళోకి వెళ్ళాము. కొంతమంది కుల దేవతను బట్టి నైవేద్యాలు పెట్టుకోవడాలు, సో వచ్చేదానికి వాటికి ఇవ్వడం చేసుకుంటూ ఉంటారు. 3 రోజు కనుమ. ఆ రోజు ఏంటంటే కొంతమందికి ఆనవాయితీలు ఉంటాయి. ఎలాగంటే జంతువులు బలి ఇచ్చి సో వాళ్ళని దేవతకి అప్పగించుకుంటారు అనమాట. సో ఈ 3 రోజుల పండుగ అనేది చాలా పెద్దగా జరుగుతుంది, గ్రాండ్గా జరుగుతుంది అనమాట. హలో గైస్, టుడే వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో సంక్రాంతి ఫెస్టివల్ జరుగుతుంది. నేను డిప్లొమాలో థర్డ్ ఇయర్ ట్రిపుల్. నా పేరు సత్య. మేము అసలు 7 ఇయర్స్ తర్వాత మళ్ళీ చేస్తున్నారు వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో. ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్నింగ్ నుంచి చాలా ఎంజాయ్ చేస్తున్నాం. డ్యాన్సెస్ చూసాం, కైట్స్ ఎగరేసాం, కబడ్డీ చూసాం, ఇక్కడ గొబ్బమ్మల దగ్గర డ్యాన్స్ కూడా చూసాం, ర్యాంప్ వాక్ కూడా చేసాం స్టేజ్ మీద. అసలు ఇచ్చి పడేస్తున్నారు. ఇలా గోదావరి జిల్లాలోనే బాగా జరుగుతుందని చెప్పి చాలా పెద్ద టాక్ ఉంది సంక్రాంతి పండగ. మీరు కూడా ఇలాగ హ్యాపీగా చేసుకోవాలని అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇక కాలేజీ ప్రాంగణం రంగురంగుల ముగ్గులతో ఒక అద్భుతమైన రంగుల వల్లిగా మారింది. చదువుల్లో కోడింగ్లకే పరిమితం కాకుండా తమ వేలి ముద్రలతో సంప్రదాయ ముగ్గులు, గొబ్బెమ్మలను తీర్చిదిద్దారు విద్యార్థినిలు. ఇంజనీరింగ్ విద్యార్థుల్లోని కళాత్మక హృదయానికి ఈ ముగ్గులే నిదర్శనంగా నిలిచాయి. సన్నాయి నొక్కులు, డప్పుల మూతల మధ్య గంగిరెద్దుల విన్యాసాలు విద్యార్థులను మంత్రముగ్ధులను చేశాయి. పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా సాగిన ఈ ప్రదర్శనలో విద్యార్థులు గంగిరెద్దులతో ఫోటోలు దిగుతూ, వీడియోలు తీసుకుంటూ సందడి చేశారు. ఆకాశం రంగురంగుల గాలిపటాలతో నిండిపోయింది. ఎత్తుగా ఎగిరే పతంగిలాగే తమ లక్ష్యాలు కూడా ఆకాశమంత ఎత్తులో ఉండాలని విద్యార్థులు ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేశారు. చదువుల ఒత్తిడి మాయమై ప్రతి ముఖంలోనూ స్వచ్ఛమైన చిరునవ్వు వెల్లివిరిసింది. నా పేరు జ్యోతి. నేను వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో సెకండ్ ఇయర్ సిఐ గ్రూప్లో చదువుతున్నాను. ఇవాళ మా కాలేజీలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అనేవి చాలా బాగా జరుగుతాయి. 6 సంవత్సరాల తర్వాత మా వాసవి కాలేజ్లో సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు. ఇవాళ కోడి పందాలు నుంచి మొత్తం అన్ని సంక్రాంతిలో సంబరాలు జరిగే అన్నీ మా కాలేజీలో పెట్టి చేస్తున్నారు. గొబ్బెమ్మలు, భోగిపళ్ళు వేశారు. టీచర్స్ పిల్లలకి, ఫ్యాకల్టీ పిల్లలందరికీ భోగిపళ్ళు వేశారు, భోగిమంట వేశారు. ఇప్పుడు గాలిపటాలు ఎగరేసే పోటీ ఉంది. ఎద్దుల బండ్లు తీసుకొచ్చి మాకు అన్నీ పాత రోజులన్నీ ఎలా జరిగేవో అవన్నీ మాకు చూపిస్తున్నారు. కోలాటం చేపించారు. బొమ్మల కొలువు పెట్టి మాకు ఆ ట్రెడిషన్ అంటే ఏంటో తెలియదు ఇప్పటివరకు. ఇప్పుడు మాకు చూపించి ఆ బొమ్మల కొలువులో జరిగే అన్ని విశేషాలని చూపించారు.
ఇది చాలా హ్యాపీగా ఉంది ఈ మూమెంట్. ఈ ఛానల్ చూసే వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు శివారెడ్డి అండి, వాసవి కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. సెకండ్ ఇయర్ చదువుతున్నానండి, ఏఎంఎల్ డిపార్ట్మెంట్. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, మరియు ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు దాకా మేము సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామంటే వాసవి కాలేజీలో పొద్దున్నే మార్నింగ్ 10కి స్టార్ట్ చేసి భోగి మంటలు, గొబ్బెమ్మలు, కోలాటాలు, డ్యాన్సులతో మేము అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బాయ్స్ అయితే ట్రెడిషనల్ వేర్తో వచ్చాడు, గర్ల్స్ అయితే లంగావోణీలతో హాఫ్ సారీస్ తోటి వచ్చారు. మేము చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాం. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి కొన్ని ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, కొన్ని ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆధునికత ఎంత పెరిగినా మూలాలను మరవకూడదని వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ నిరూపించింది. సంప్రదాయం, ఆధునికత మేళవించిన ఈ సంక్రాంతి సంబురాలు విద్యార్థుల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.